మధ్య చర్చ కాదు, ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు. ఇది ఈ ఈ ఈ ఇక్కడ కుదిరే ఏదైనా భవిష్యత్తు పైన కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల మొదలు అసలు ఈ మీటింగ్కి ఉండే వ్యాలిడిటీ క్వశ్చనబుల్ అవుతుంది. ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అవసరం ఏంటి? ఫార్మల్ వ్యవస్థలు చట్టం సూచిస్తుండగా ఇన్ఫార్మల్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అనేది. అది కూడా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ప్రగతి భవన్లో కూడా మన ప్రజాభవన్లో ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు కదా. సో ఇన్ఫార్మల్ మీటింగ్ ఢిల్లీ దాకా పోవడం ఎందుకు? హైదరాబాద్లోనో అమరావతిలోనో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. అసలు అయినా కూడా వెన్ దెర్ ఇస్ ద ప్రాసెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది, సంస్థాగతమైన యంత్రాంగం ఉంది, దానికి విభజన చట్టం సూచించిన అపెక్స్ కౌన్సిల్ ఉంది, కేంద్ర జలవనరుల మంత్రి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్. ఇప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉండగా, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండగా, మధ్యలో ఇన్ఫార్మల్ మీటింగ్ యొక్క ప్రాతిపదిక ఏంటి, వ్యాలిడిటీ ఏంటో అసలు అర్థం కావడం లేదు. అందువల్ల ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అనే దానిపైన మొదటి క్వశ్చన్. అసలు ఇన్ఫార్మల్ మీటింగ్కు ఒప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అని. ఏమైనా మీటింగ్ పెడితే చట్టబద్ధమైన వ్యవస్థల మీటింగ్ ఏర్పాటు చేసి చట్టబద్ధమైన వ్యవస్థల్లో తీసుకునే నిర్ణయాలకు రేపు భవిష్యత్తులో కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది? ఇప్పుడు హరీష్ రావు ఏమన్నాడు పక్కకు పెడదాం. ఆయన బీఆర్ఎస్ నాయకుడు గనక రేవంత్ రెడ్డి ఏది చేసినా విమర్శిస్తాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అసలు గోదావరి బనకచెర్ల కడతామని వాళ్ళు ప్రతిపాదించకపోతే ఆపడం ఎక్కడిది అని అంటారు. కడతామని ప్రతిపాదించకపోవడం ఏంటి? అసలు దాని కొరకే మీటింగ్ల కొరకు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అసలు ఆ బ్యాక్డ్రాపే గోదావరి బనకచెర్ల లింక్ కెనాల్ కదా, లేకపోతే కేంద్రం ఎందుకు వస్తుంది? రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారినప్పుడే కదా కేంద్రం వచ్చేది. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటే తెలంగాణ కట్టుకుంటే వివాదమే లేకపోతే కేంద్రం ఎందుకు వస్తుంది? అందువల్ల బనకచెర్ల పైన అసలు వాళ్ళు అడగనే లేదు అని అంటున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి అన్నట్లు ఎజెండాలో లేదనుకుందాం. ఎజెండాలో లేకపోయినా అసలు తెలంగాణ ఎజెండాలో రైజ్ చేసి అడగాలి కదా. మీరు ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా అంటోంది, మేము దాన్ని అంగీకరించము అని కేంద్రంతో కుదిరిన మీటింగ్లో మన ప్రొటెస్ట్ తెలంగాణ తరఫున రిజిస్టర్ చేయాలి కదా అనేది తెలంగాణ నుంచి వస్తున్న వాదన. ఎందుకు అది వాళ్ళు కడతామని ప్రతిపాదించకపోతే కేంద్రానికి ఎందుకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపుతారు? దాన్ని ఎందుకు వివిధ కేంద్ర సంస్థలు తిప్పి పంపుతాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? అసలు బ్యాక్డ్రాప్ గోదావరి బనకచెర్ల లింకే కాదు, అది ఎజెండాలో మరి పెట్టలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలి. మరి ఆయన ఎందుకు పోయినట్టు ఢిల్లీకి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేని కొరకు ఢిల్లీకి పోయాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు అసలు గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేదు. ఎజెండా లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చర్చించడానికి వెళ్ళినట్లు? ఇక రామానాయుడు బయట మీరు రేవంత్ రెడ్డి బయట్ల మధ్య కంపేర్ చేస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి ఏమో గోదావరి బనకచెర్ల చర్చకే రాలేదు, అసలు వాళ్ళు కడతామని అడగలేదు, ఆపేయడం ఎక్కడిది, అది ఎజెండాలు లేదంటున్నారు. రామానాయుడు ఏమంటున్నాడు? వేసిన కమిటీ గోదావరి బనకచెర్ల పైనే అంటున్నాడు. సో అనేక ఇతర అంశాలతో పాటు గోదావరి బనకచెర్ల చర్చిస్తుంది అని అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పేది రైటా, రామానాయుడు చెప్పేది రైటా? గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేనప్పుడు, అది చర్చకే రానప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ప్రస్తావించినప్పుడు రామానాయుడు ఏకపక్షంగా దాని కమిటీ చర్చిస్తుందని ఎలా చెప్పగలడు? అది కమిటీలో అన్ని వివాదాలు వచ్చినప్పుడు అది కూడా వస్తే రావచ్చు. మరి అది ఈ కమిటీ చర్చిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారికంగా ఎలా చెప్తాడు? అందువల్ల గోదావరి బనకచెర్ల లేకుండా ఈ సమావేశం ఏంటి అనే క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. సో దానికి మరి అడగకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, ఎందుకు అడగలేదని. అడగలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అడగకపోయినా మరి కమిటీ చర్చిస్తుందని ఏకపక్షంగా రామానాయుడు చెప్తున్నాడా? అంటే రామానాయుడు ఆ మీటింగ్లో ఉన్నాడు కదా. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో దాని ప్రస్తావన రాలేదన్నప్పుడు కమిటీ చర్చించడానికి కమిటీకి అది గోదావరి బనకచెర్లను నివేదించిన నిర్ణయం జరిగింది అని రామానాయుడు ఎట్లా చెప్తాడు? ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నట్లు గోదావరి బనకచెర్లను కమిటీ చర్చించేది ఏంటి? అసలు ఈ కమిటీ కన్నా అసలు ఈ కమిటీ ఎవరు చెప్పడానికి గోదావరి బనకచెర్ల పైన
ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు, కేంద్రం అధికారులు వీళ్ళందరితో కమిటీ అంటున్నారు.